కోరిన కోర్కెలు తీర్చే దేవత పెదల భారతమ్మ అమ్మవారు అని భక్తులు కొనియాడారు. ఒంగోలులోని నెహ్రూ నగర్లో కనకదుర్గమ్మ, తిరుపతమ్మ, పోలేరమ్మ తల్లి, ఆంజనేయ స్వామి వారి కొలువు ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేశారు. ప్రతి శుక్రవారం అమ్మవార్ల అనుగ్రహంతో పెదాల భారతమ్మ భక్తురాలు భక్తుల సమస్యలను పరిష్కరిస్తూ వారి కోరికలను తీరుస్తూ పరిష్కార మార్గం చూపుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో అమ్మవారి అనుగ్రహం కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు విశేషంగా తరలివచ్చిన భక్తులకు అమ్మవారు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు రాచగర్ల వెంకట్రావు మరియు భక్తులు తుమ్మకూరి హనుమంతరావు, గొల్ల వెంకటేశ్వర్లు, ఇందేటి సుబ్బారావు, కొటారి పోలయ్య, కాశయ్య, నాగమణి, శ్రీను, గురవయ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. తదుపరి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నన్ను ఎవరు చేస్తారు? చేస్తావా? ఇస్తారు. ఎవరి వల్ల కాదమ్మా.
ఇయ్యాలిగా ముందు ఎందుకు పోతాను చేసే వాళ్ళు వాళ్ళది అవుతుందా ఎవరి వల్ల కాదు నాది నేనే చూసుకుంటాను నా మీదే చెల్లి తమరంతో నేను ఇచ్చాను పెట్టుకోండి మొత్తానికి ఎవరన్నా ఉంటే చెప్పండి దేనికోసం బట్టి నీళ్ళు అమ్మ మేము ఇక్కడికి వచ్చిన నుంచి ఉంది అంటే ఒకటమ్మా ఇక్కడికి వస్తే ఏం కోరుకుంటుంది నెరవేరుతుంది ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అన్ని సంతానంతో సగా బిడ్డలతో సగా బాధలు కలిగిన వాళ్ళకి బాధలు తీరుస్తుంది అమ్మ అన్నీ చేస్తుంది నన్ను అడిగేది ఏముంది చేసిందిగా అమ్మ వాళ్ళని అడుగు నాదేముంది అడుగు ఆమె వస్తుంది వెళ్తుంది అంతవరకే నాది జన్మ ఇప్పుడు ఆమె చేసుకుంటుంది వెళ్ళు ఆంజనేయ స్వామిని 6 ఆడపిల్లగాయల తర్వాత అబ్బాయిలు లేరని ఈ అమ్మ దగ్గరికి వస్తే ఆంజనేయ స్వామిని పెట్టేది మార్గం నీది ఉంది మొక్కు ఉంది పెట్టాలా ఆంజనేయ స్వామిని పెడితే నీకు అబ్బాయే పుడతారు అమ్మాయి అని చెప్పింది సార్ ఇంకా వీళ్ళు అబ్బాయి ఆంజనేయ స్వామిని ఎత్తుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాక వాళ్ళకి అబ్బాయి పుట్టారు ఇంకా ప్రతిదానికి ఎవరికి బాగలేకపోయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగుంటున్నారు మా కళ్ళదట తీసుకొచ్చిన వాళ్ళు పడిపోయిన వాళ్ళు కూడా పిచ్చి పిల్లకాయలు కూడా 2 వారం 3 వారం అంత బాగా వెళ్ళిపోతూ ఉన్నారు
ఎక్కడెక్కడ నెల్లూరు కాదు, కావిలి, గుంటూరు, ఎనకొండ, చిలకలూరిపేట, నరసరాపేట, ఇటుపక్క నెల్లూరు కాడి నుంచి వచ్చేస్తున్నారు సార్. వస్తున్నారు, అందరూ బాగానే ఉంటుంది. శుక్రవారం, ఆదివారం, శుక్రవారం 400 మంది 300 మంది అవుతారు. మంగళవారం ఒక 100 150 మంది, ఆదివారం మటు కొద్ది మంది వస్తారు, ఒక 50-60 మంది. శుక్రవారమే అమ్మ బాగుంటుంది ఒంట్లో, అందరు ఏ బాధలైనా కూడా చెప్పేస్తుంది సార్. తల్లి ఇక్కడ గెలిచింది, అందరినీ బాగా చేస్తుంది. ఆ తల్లి అందరినీ సాయం చేస్తుంది. మా అమ్మాయి 2 అమ్మాయి కాపురం పెళ్ళి అయినాక వాళ్ళు బాగా గొడవలు పెడుతున్నారు. అన్నీ చక్కదిద్దుతానంది, బాగానే చక్కదిద్దింది, బాగానే ఉంది. అందుకే మేము వస్తున్నాం ఇక్కడికి. తల్లిగాడికి, పోలేరమ్మ తల్లిగాడికి నాకు అంత ముంగల వ్యాపారం ఏం లేదు. నేను నానా కష్టాలు పడుతున్నాను. ఈ తల్లిగాడికి వచ్చిన కాడి నుంచి నాకు అన్ని వ్యాపారం చూపించింది. నాకు అన్ని ఏ వ్యాపారానికి పోయినా కూడా ముంగలకు కలిసి వచ్చేటట్టు చూపించింది. సంవత్సరం నుంచి నేను ఈ తల్లిగాడికి వస్తున్నాను. ఈ తల్లిని నమ్ముకొని ఉన్నాను. నాకు బాగానే ఉంది. ఈ తల్లి అందరికీ అందరికి మేలు చేస్తుంది. ఇక్కడ అందరూ కలిసి ప్రతి బజార్ వాళ్ళు ఆ తల్లి మీద నమ్మకం ఉంచుకొని అందరూ వస్తున్నారు. నాకు కూడా ఒక చిన్న మొక్క తీర్చింది. నేను కూడా అంటే మా బాబుల కోసం కాదు, నేను పక్కన వాళ్ళ బాబు బాగాలేకపోతే ఒక చిన్న బాబు 5 years బాబుకి 2 కళ్ళు కానరాట్లేదు. అప్పుడు ఆ పిల్ల తెగ ఏడ్చేసింది, అక్క ఏందని. అప్పుడు దాకా మేము ఈ చెట్టు దాకా మేము రాలేదు, ఈ తల్లి దాకా. ఆ తర్వాత మేము వచ్చి దండం పెట్టుకున్నాం అక్కడ. ఆ బాబుకి బాగుంటే మీ దగ్గరికి వస్తామమ్మా అని. ఆ చిన్న బాబుకి 2 కళ్ళు వచ్చినాయి, బాగున్నాడు. అప్పటి నుంచి నేను కూడా ఇక్కడికి వస్తాను. బ్రహ్మంగారు చెప్పినట్టు అమ్మవార్లు అందరూ బయటకు వచ్చి తిరుగుతారని చెప్పారు. సైన్సే కాదు, సైన్స్కి అందనిదే స్పిరిచువల్. ఈ ఆధ్యాత్మికతలో సైన్స్ వాళ్ళు ఏది జరగదని స్టాంప్ వేస్తారు. స్పిరిచువల్ అంటే ఇలాంటి దేవుళ్ళని నమ్ముకుంటే, దేవుళ్ళని నమ్ముకుంటే అవి నెరవేరుతాయి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ నెహ్రూ కాలనీ ఎక్స్టెన్షన్లో అమ్మవారు, పోలేరమ్మ అమ్మవారు వెలిసింది. ఆమె అందరికీ డాక్టర్లు కూడా ఇక్కడ మీకు ఏమీ జరగదు, ఇక్కడ మీకు తగ్గదు, ఇక్కడ మీకు పిల్లలు పుట్టరు అని చెప్పిన వాళ్ళకు కూడా ఇక్కడ ఆ తల్లి ప్రత్యక్షమయ్యి వీళ్ళకి బిడ్డల్ని కలిగిస్తుంది. భార్యాభర్తల్లో గొడవలు ఉన్నా కూడా కౌన్సిలింగ్ ద్వారా చేసేవి కూడా ఆ తల్లి వాళ్ళల్లో మనసు పుట్టించి వాళ్ళకి ఒకటి చేస్తుంది. కాబట్టి వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళకి అందరికీ ఈ తల్లి బాగు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ కూడా వచ్చి ఆధ్యాత్మికతలో కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఇస్తున్నాం. గత 6 వారాల నుంచి తిరుగుతూ ఉన్నాము. 5 వారాల నుంచి మాకు ఇంట్లో సమస్య ఉంది. ఆ సమస్య నెరవేరిందని చెప్పి ఈ రోజున అమ్మవారికి సంబరంతో పొంగళ్ళు పెట్టుకొని తాళాలతో మేళాలతో వచ్చాము. అమ్మవారికి ముక్కులు తెచ్చుకున్నాము. మేము అనుకునేవి జరుగుతున్నాయి కాబట్టి జనాలు ఒక్కొక్కరుగా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దాకా వస్తున్నారు. వీళ్ళ క్యాస్ట్ వాళ్ళే వస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. లేదు, అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మా త్రావుగూడ నుంచే వస్తూ ఉన్నారు, వెనుకొండ నుంచి వస్తున్నారు, చుట్టుపక్కల ఊరు నుంచి వస్తున్నారు. విశ్వాసం లేకపోతే ఎవరు రారు కదా. భక్తులు అనుకున్న కోరికలు తిరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ముక్కులు చెల్లించుకుంటున్నారు. కావున ఇక్కడ ఈ పూజ కార్యక్రమం చేస్తున్న అందరికీ ముందుగా నా నమస్కారాలు. చాలామంది ఇట్లా వాక్ చెప్తుంది, అక్కడికి నెహ్రూ కాలనీలో చెప్తున్నారు అదే చెప్తే నేను అయినా కానీ చూద్దాం అని చెప్పి నేను వచ్చాను. దాదాపు 3 నెలల నుంచి వస్తున్నాను నేను ఇక్కడికి. ఈ వచ్చిన వాళ్ళలా చెప్పడం, మాకు అనుకునే కాపురాలు కానీ పిల్లకాయలు లేకపోయినా పిల్లకాయలు పుట్టారు. ఒక అబ్బాయి బాబుకి కళ్ళు కాని రాకపోతే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాక కళ్ళు అవ్వబడి అని చాలామంది చెబుతూ ఉన్నారు. నేను 2 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాను. పోలేరమ్మ తల్లి, కనకదుర్గమ్మ, తిరుపతమ్మ తల్లి వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. బాగా జరుగుతుంది. అనుకున్న ఈ మొక్కులు అంతా పేద కుటుంబాలే, అంతా పూర్ ఫ్యామిలీలే. అసలు కూటికి కూడా జరగని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ వాళ్ళు వేలు ఖర్చు పెడుతూ అమ్మవారికి గోవులు కూడా చాలామంది దానం ఇచ్చారంట. దాదాపు 10 ఆవులు దాకా ఉన్నాయి. ఆవులు కానీ ఇక్కడ ఒక శుక్రవారం రోజు ఒక పండగలాగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. ఇక్కడ అయితే కొద్దిగా నీళ్ళకి, ఈ కాలువలకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మన ఎమ్మెల్యే గారు కొద్దిగా ఆయన దృష్టికి తీసుకెళ్తాము. ఆయన ఈ రోడ్డు, కాలువలు, కొద్దిగా వాటర్ ఇవి కానీ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతా భక్తులు ఎక్కడి నుంచో వస్తున్నారు. కావలి, నెల్లూరు, చిలకలూరుపేట, నరసరాయపేట, ఇక్కడ ఇంతమంది ఇంత కోరికలు తీర్చుకుంటానంటే పాపం పేద కుటుంబం బాగా. వాళ్ళు కూడా అమ్మవారు వచ్చే అమ్మాయి కూడా ఆమె కూడా పెద్ద ఇదైన వాళ్ళేం కాదు. అయినా కానీ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు రావాలా, మొక్కుబడులు తీర్చుకోవాలా, ఏమైనా కోరికలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి తీర్చుకోవాలని కోరుకుంటున్నాను.